హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు, పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు. సంతోషం, చాలా సంతోషం. అయితే పరీక్షలకి 2 రోజుల్లో ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ ఏమో కొండంత ఉంది. అయితే ఏ ప్రశ్న ముందు ప్రిపేర్ కావాలి, ఏ చాప్టర్ ముందు ప్రిపేర్ కావాలి, టైం సరిపోతుందా లేదా అని అయోమయం కానీ గందరగోళం కానీ ఏర్పడే పరిస్థితి చాలామందికి ఉంది. ఆ గందరగోళం నుంచి మిమ్మల్ని పడవేసి అయోమయం నుంచి దూరంగా ఉంచి స్మార్ట్గా ఆలోచింపజేసి తక్కువ టైంలోనే సిలబస్ అంతా రివిజన్ చేయించేలాగా ఒక చక్కటి ప్రణాళికని తయారు చేయడం జరిగింది. ఇందులో అంశాలు మీరు మార్చుకోవచ్చు, మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ ఎవరికి వాళ్ళు మార్చుకోవచ్చు. అయితే ఒక రా మెటీరియల్ని అంటే ఒక ప్లాన్ని మాత్రం మీకు మీ ముందు ఉంచడం జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మీకు ధైర్యం ఏర్పడుతుంది. ఈ సమయం చాలు, ఈ సమయంలో నేను సిలబస్ పూర్తి చేసుకోగలను అనే ధైర్యం ఏర్పడుతుంది. అంతేకాదు తక్కువ టైంలోనే సిలబస్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. అందుకోసమే ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది. ఉన్నది 2 రోజులు. అయితే మనకి 33 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 33 ప్రశ్నల్ని పూర్తిగా ప్రాక్టీస్ చేయాలి. పూర్తి మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువగా అత్యధికంగా అంటే సుమారుగా 100 మార్కులు సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది స్మార్ట్గా ఆలోచించడం. స్మార్ట్గా ఆలోచించి ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి ఒక ప్రిపరేషన్ ప్లాన్ మనం తయారు చేసుకుంటాం. అదేంటి అంటే 2 డేస్లో రోజుకి 8 గంటల పాటు, అంటే 2 రోజుల్లో 16 గంటలకి ఒక షెడ్యూల్ మీకు నేను అందిస్తున్నాను. అయితే రోజుకి 8 గంటలైనా చదవాలా మాస్టర్ గారు అంటే అక్కర్లేదు. అంతకన్నా ఎక్కువ చదివితే ఇంకా సంతోషం కదా. మినిమం షెడ్యూల్తో నేను మీకు తయారు చేశాను. ఇంతకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువగా ధైర్యంగా కాన్ఫిడెంట్గా పరీక్షలు రాయగలుగుతారు, ఎక్కువ మార్కులు సంపాదించగలుగుతారు. Day 1 ప్లాన్. మన స్ట్రాటజీ ఏంటో చూద్దామండి. ముందుగా మన స్ట్రాటజీ ఏంటంటే 8 5 40 మార్కులు, అంటే 8 మార్క్స్ క్వశ్చన్లు మనకు 5 వస్తాయి. 5 8 40, 5 8s are 40 కదా. ముందు వాటికి ప్రాధాన్యత ఇద్దాం. ఆ తర్వాత ప్రాధాన్యత 4 మార్క్స్కి, ఆ తర్వాత ప్రాధాన్యత 2 మార్క్స్, ఆ తర్వాత ప్రాధాన్యత 1 మార్క్. మనం బిగ్గర్ నుంచి అంటే మనకి ఎక్కువ మార్కులు వచ్చే వాటి నుంచి మినిమం వరకు నెమ్మదిగా వెళ్దాం. ఎందుకంటే ఎక్కువ సిలబస్ కూడా కవర్ అయ్యేది 8 4 2 1 నుంచే. సో Day 1 ప్లాన్ ఏంటి అంటే 8 అవర్స్ అండి. Day 1లో 8 అవర్స్, Day 2లో 8 అవర్స్, 16 అవర్స్. మీరు ఇంకా టైం పెంచుకుంటే ఇంకా అడ్వాంటేజ్ మీకు. ఓకేనా? సో 8 అవర్స్లో మనం Day 1 అంటే ఈరోజు 8 మార్కులు 6 గంటల పాటు, 4 మార్కులు 2 గంటల పాటు చేస్తున్నాం. అంటే 2 మార్క్స్ కానీ 1 మార్క్స్ కానీ జోలికి వెళ్ళట్లా. మనం 8 మార్క్స్ 6 అవర్స్ చేయబోతున్నాం. 8 మార్క్స్ అంటే ఏ చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్లు ఎన్ని గంటల పాటు ప్రాక్టీస్ చేయాలో కూడా మీకు వివరంగా ఆ షెడ్యూల్ ఇస్తాను నేను మీకు. 8 మార్క్స్ 6 అవర్స్ అంటే 29 నుంచి స్టార్ట్ అవుతుంది. 29 A అండ్ B ఉంటే మనకు 29 మాత్రమే నేను మీకు ఇస్తున్నాను. 29 A మాత్రమే. రియల్ నెంబర్స్లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈజ్ √5 ఇర్రేషనల్, ఈజ్ √3 ఇర్రేషనల్, ఈజ్ √2 ఇర్రేషనల్. ఇది ఇప్పటికి చాలాసార్లు చేసున్నారు. కాబట్టి దీన్ని రివిజన్ చేయడానికి మీకు పెద్ద సమయం ఏది అవసరం ఉండదు. అయినా 45 మినిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి 45 నిమిషాలు కేటాయించండి. నాకు తెలిసి ఇంకా టైం మీకు మిగులుతుంది. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ, ఇందులో ముఖ్యమైనటువంటి ప్రశ్నలు 6 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 6 ప్రశ్నలు బాగా ప్రాక్టీస్ చేయండి. అందులో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్కి సంబంధించి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్కి సంబంధించి మన గణిత దీప్తి స్టడీ మెటీరియల్లో కానీ, మన గోల్డెన్ 60 స్టడీ మెటీరియల్లో 60+ స్టడీ మెటీరియల్లో కానీ ఈ ప్రశ్న జవాబులు దొరుకుతాయి మీకు. ఇవన్నీ కూడా 2 ప్రాబ్లమ్స్. అండ్ వెర్టిసెస్ ఆఫ్ పారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయమని ఒక ప్రాబ్లం ఉంది. చాలా చిన్న ప్రాబ్లం అది. మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి యాంగిల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేస్తే చాలు. చిన్న ప్రాబ్లం అది. అండ్ ఏరియా ఆఫ్ రాంబస్ ఆఫ్ D1 D2 తోటి ఏరియా ఆఫ్ రాంబస్ ఫైండ్ అవుట్ చేయండి.
అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ చేయండి అండ్ డూ దే ఫామ్ ట్రయాంగిల్. మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో మనకి. ఈ 6 ప్రాబ్లమ్స్ రియల్ నెంబర్ కన్నా నెంబర్లో కానీ కంటెంట్లో కానీ కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి ఇవి. అందుకనే దీనికి నేను 1 hour 30 minutes కేటాయించాను. 1 hour 30 minutes. సో ఇందులో మీకు పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ కానీ వెర్టిసెస్ ఆఫ్ పెరాలలోగ్రామ్ ఇవన్నీ ఒకసారి చేసినవే. ఇంకో 1-2 సార్లు చేసుకోవడానికి టైం సరిపోతుంది. 1 hour 30 minutes. ఇదే డే 1లోనే ఉన్నాం మనం. ఇంకా నెక్స్ట్ ప్రాబబిలిటీలో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లేయింగ్ కార్డ్స్ మీద, 2 dice మీద, పిన్నింగ్ యారో మీద, 90 డిస్క్. ఈ 4 ప్రాబ్లమ్స్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ కార్డ్ ప్రాబ్లం మీరు చేయడానికి మహా అయితే 5 to 10 minutes కూడా పట్టదు. ఇలా మీకు 4 ప్రాబ్లమ్స్ 40 minutes, ఇక్కడ 45 minutes ఇవ్వడం జరిగింది మీకు రివిజన్ చేసుకోవడానికి. అండ్ వేరేస్ గ్రాఫ్ 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అంటే 4 సాల్వ్ గ్రాఫికల్ అని చెప్పి ఈక్వేషన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకుందాం. డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ 2 మాత్రం రైటింగ్ ప్రాబ్లమ్స్ చేయండి. ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా హాఫ్ పెరిమీటర్ ప్రాబ్లం ఒకటి, క్విజ్ ప్రాబ్లం ఒకటి ప్రాక్టీస్ చేయండి. వేరేస్ ఏ గ్రాఫ్కైనా మీకు టేబుల్ వేయడానికే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. అండ్ గ్రాఫ్ గీయడానికి 5 minutes లోపు మీరు ఫిల్ చేయగలుగుతారు. అంటే టోటల్గా ఏ గ్రాఫ్కైనా సరే 10 minutesలో మీరు ఫినిష్ చేయగలుగుతారు. ఇక్కడ ఉన్న గ్రాఫ్స్ మొత్తం 6 ప్రాక్టీస్ చేసుకోండి. 6టికి 60 minutesలో అయిపోతుంది. కానీ 90 minutes టైం అలాట్ చేయడం జరిగింది. ఇంకో ½ hour కూడా మీకు మిగులుతుంది. మిగిలితే ఇంకా గ్రాఫ్లు ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్, మోడ్. మీన్కి సంబంధించి 3 ప్రాబ్లమ్స్ చేయండి అన్నాం. స్పెసిఫిక్గా ఏమీ చెప్పాల మీన్ గురించి ఏం చేయమని. 40 to 45 ప్రాబ్లం ఒకటి, 500 to అనేది ఒక ప్రాబ్లం ఒకటి, 1200 to 1500 ప్రాబ్లం ఒకటి. ఈ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ గోల్డెన్ 60+లో గణిత దిత్తులో ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లం వస్తేనే చేస్తారని కాదు, మీన్ చేయడం రావాలి. ఏ ప్రాబ్లం ఇచ్చినా మీన్ చేయడం రావాలి. ఒకవేళ నెంబర్స్ మార్చి ఇచ్చినా చేయడం అనేది సాధ్యం అవుతుంది. అండ్ మీడియన్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. 2 ప్రాబ్లమ్స్. మోడ్ ఒక ప్రాబ్లమే ఎందుకు ఇచ్చానంటే సాధ్యమైనంత వరకు మీన్, మీడియన్లోంచే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పొరపాటున మోడ్ వస్తే చేయడం మీకు రావాలి కాబట్టి మోడ్ కూడా ఏదో ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇదే స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లం అయితేనే చేయగలను కాదు, దేనికైనా టేబుల్ వేయడం రావాలి, ఫార్ములా రాయాలి, సబ్స్టిట్యూట్ చేయడం రావాలి. సో వీటికి 90 minutes టైం అలాట్ చేసుకున్నాం మనం. సో స్టాటిస్టిక్స్ ఎవరైనా సరే 7 to 8 minutesలో చేస్తున్నారు. మన స్కూల్లో కానీ మనం తరచుగా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే 7 to 8 minutesలో కంప్లీట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లంకి 15 minutes కేటాయించి 90 minutes కేటాయించుకున్నాం మనం. ఇంకా టైం కూడా మిగులుతుంది. వేరేస్ డే 1లో 8 marks అన్నీ కంప్లీట్ అయిపోయాయండి, ఫినిష్ అయిపోయాయి, మొత్తం అన్నీ ఫినిష్ చేసాం. ఇంకా 6 hours అయిపోగా ఇంకా 2 hours మాత్రం మిగిలింది. ఆ 2 hoursకి మనం ఏం చేస్తున్నాం అంటే 4 marksకి సంబంధించి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ని కేటాయించాం 2 hours కూడా. కారణం ఏంటంటే 4 marksలో కష్టమైన టాపిక్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇప్పటికీ స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దీని సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఒకటి, ఇంట్రడక్షన్ టు ట్రైనామెట్రీ ఒకటి. సో దీనికి 2 hours కేటాయిందాం, ప్రత్యేకించి 2 hours. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చెప్తా చూడండి. 2 cubesని జాయింట్ చేస్తే క్యూబాయిడ్ వస్తుంది, ఆ ప్రాబ్లం ఒకటి. హ్యాలో హెమిస్పియర్ మౌంటెడ్ బై ఏ హ్యాలో సిలిండర్. హెమిస్పియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హెమిస్పియర్ సిలిండర్ మీద మౌంట్ అయినట్టు, అలాగే సర్మౌంటెడ్ బై హెమిస్పియర్, స్కూపింగ్ అవుట్ హెమిస్పియర్, హెమిస్పెరికల్ డిప్రెషన్, కోన్ స్టాండింగ్ ఆన్ హెమిస్పియర్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సర్ఫేస్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ, టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడంలో కానీ ఆ డయాగ్రామ్ మీరు అర్థం చేసుకుంటే చేసేయగలుగుతారు. ప్రాబ్లం పెద్దగా అనిపిస్తుంది కానీ ఏదైనా 4-5 స్టెప్పుల్లో ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతుంటాయి. 7 ప్రాబ్లమ్స్ అండి. 7 ప్రాబ్లమ్స్కి మీకు ఇచ్చినటువంటి టైము 2 hours 120 minutes కేటాయించడం జరిగింది. అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఇంచుమించుగా మీకు 20 minutes, నియర్లీ 18 minutes మీకు కేటాయించడం జరిగింది. ఆల్రెడీ ఇవన్నీ మీరు ఇదివరకు చేస్తున్నారు. మరలా చేయండి. ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత వేగంగా మీరు చేయగలుగుతారు, అంత యాక్యురసీ కూడా వస్తుంది ఎగ్జామినేషన్లో.
అదే ఇక్కడ కూడా టైం మిగులుతుంది. ఇలా డే 1 సంబంధించి మనం 8 మార్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాం. అండ్ 4 మార్క్స్లో సర్ఫేస్ ఏరియాస్ వాల్యూమ్స్ మీద ఒక ప్రాబ్లం మనం ఫినిష్ చేసుకోగలిగాం. అంటే ఇంకా మనకి 4 మార్క్స్ ఇంకా మిగిలి ఉన్నాయి, ఇంకో 7 దాకా మిగిలి ఉన్నాయి. బట్ డే 1 ఫినిష్ అయింది. మీకు చిన్న డౌట్ వస్తుంది, సార్ 8 అవర్స్ కన్నా ఇంకా ఎక్కువ టైం చదువుకోండి, నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయండి. ఇదే షెడ్యూల్ కాదు, ఇవి అయిపోయాయి అనుకోండి, ఇంకో చాప్టర్లోకి వెళ్ళిపోండి, ఇంకో క్వశ్చన్లోకి వెళ్ళండి. ఏంటంటే ఇలా చదువుకోవాలని కాదు, ఒక మార్గదర్శకత్వం అంతే, ఒక మోడల్. ఇలా ప్లాన్ చేసుకుంటే చాలు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. సిడి గ్రేడ్ విద్యార్థులు వాళ్ళకు తోచిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే షైనింగ్ స్టార్స్ వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన విధంగా ఇంకా సమ్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే రైజింగ్ స్టార్స్ ఇంకొన్ని సమ్స్ ఇందులో తగ్గించుకొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నౌ వీ కమింగ్ టు డే 2. డే 2లోకి వెళ్దాం. అంటే డే 2లో రిమైనింగ్ 4 మార్క్స్ కంప్లీట్ చేయాలి, 2 మార్క్స్ కంప్లీట్ చేయాలి, 1 మార్క్స్ కంప్లీట్ చేయాలి. మన డే 2 ప్లాన్ ఏంటంటే 4 మార్క్స్ 5 అవర్స్ కేటాయించాము, 2 అవర్స్ 2 మార్క్స్ ఏమో 2 అవర్స్ కేటాయించాము, 1 మార్క్ ఏమో 1 అవర్ కేటాయించాము. ఇది చాలా చిన్న సందేహం, చాలా పెద్దగా వస్తుంది. ఏంటి అంటే 2 మార్క్స్ 2 అవర్స్లో అయిపోతాయా, 1 మార్క్ 1 అవర్లో అయిపోతాయా, ఎలా అవుతాయి కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం 4 మార్క్స్కి వెళ్తున్నాం. ఒకటే 4 మార్క్స్ కంప్లీట్ అయింది మనకి, ఇంకా 5 అవర్స్లో 4 మార్క్స్ కంప్లీట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 21 ప్రాబబిలిటీ మీద క్వశ్చన్ జనరేట్ చేయమంటారు, ఫామ్ చేయమంటారు. చాలా 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 ఈజీ అది. సో ప్లేయింగ్ కార్డ్ ప్రాబ్లం కానీ, 2 డేస్ కానీ, 2 కాయిన్స్ కానీ, ఒక బ్యాగ్లో 5 బాల్స్, 5 బ్లూ, 4 గ్రీన్, 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, అలాంటి ప్రాబ్లం కానీ ఏదైనా అడగచ్చు. ఏది అడిగినా ఆ క్వశ్చన్ జనరేట్ చేయడం చాలా ఈజీ. దీనికి ప్రాక్టీస్ పెద్దగా అవ్వాల్సిన నెసెసిటీ ఏం లేదు. ఇప్పుడు మీరు ఆ 4 ప్రాబ్లమ్స్ తీసుకొని దానికి ఆన్సర్ డైరెక్ట్గా రాయడానికి మహా అయితే మీకు 4x5 20 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది. కానీ నేను మీకు 45 మినిట్స్ టైం అలాట్ చేయడం జరిగింది. ఇంకా చాలా టైం మిగిలి ఉంటుంది. అండ్ వేరాస్ క్వశ్చన్ నెంబర్ 22 స్టాటిస్టిక్స్ 3 ప్రాబ్లమ్స్. ఇది ఇందులో మోడ్ ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. అండ్ మీడియన్ ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. ఇప్పుడు మీరు చేసేది రివిజన్, అంటే మరలా ఇంకొకసారి చదువుకుంటారు. మరలా ఇంకోసారి చదువుకోవడానికి 45 మినిట్స్ టైం అవసరం లేదుగా, మహా అయితే 15 లేదా 30 మినిట్స్ ఇంకా టైం మిగులుతుంది. ఇక్కడ కూడా టైం మిగులుతుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 24లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 24 క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇందులో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి అంటే డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసి నేచర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా ఉందో చెప్పడం. అవి 2 or 3 ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నీ కూడా రివిజన్ చేసుకోవచ్చు మీరు. లేదు మన గణిత దీప్తి కానీ లేదా గోల్డెన్ 60+ ఏపీఎంఎఫ్ కాకినాడ, డిసిబి కాకినాడ వాళ్ళ బుక్ రిలీజ్ చేసినటువంటి స్టడీ మెటీరియల్ కానీ ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. డిస్క్రిమినెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ముందు ఈక్వేషన్లో b² - 4 ఏబీసీ ఫైండ్ అవుట్ చేసి b² - 4ac ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోండి. ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి రివిజన్ చేయడానికి పెద్ద టైం పట్టదు. అండ్ ఒకవేళ ఈక్వల్ రూట్స్ ఉంటే ఫైండ్ k ప్రాబ్లమ్స్ ఒకటి. ఈక్వల్ రూట్స్ ఉంటాయి అంటే b² - 4ac = 0 వచ్చినప్పుడు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఒక 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం గోల్డెన్ 60+లో ఇచ్చున్నాము. అండ్ ఫైండ్ రూట్స్, ఇది రేర్గా అడిగే క్వశ్చన్, అయినా ఇది కూడా ప్రిపేర్ అయితే మంచిది. కాబట్టి ఏదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కూడా నేర్చుకోవాలి. అంటే సుమారుగా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 6 ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఆల్రెడీ చేసున్నవే. రివిజన్ చేయడానికి ఈ 6 ప్రాబ్లమ్స్కి మీకు కేటాయిస్తున్నటువంటి టైం 45 మినిట్స్, 45 నిమిషాల టైం కేటాయించుకుంటున్నాం మనం. అండ్ క్వశ్చన్ నెంబర్ 25 ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రైనామెట్రీ 8 ప్రాబ్లమ్స్. ఎక్కువ టైంని, ఎక్కువ బుద్ధిని, అలాగే మన యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఫోకస్ చేయాల్సిందంతా దీని మీదే. చాలామందికి డౌట్ ఎక్కువ. ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రైనామెట్రీ అంటే చాలా భయం ఎక్కువ.
ఫస్ట్ వాల్యూస్ తెలిసినటువంటి వాల్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండి. sin 60 cos 30 వాల్యూస్ తెలిసిన ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఆ 2 కంప్లీట్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఎక్కడున్నా వెతికేసి ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కాంట్ బట్ రైట్ cos A tan A sec A ఇన్ టర్మ్స్ ఆఫ్ sin A, అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ sec A, ఇన్ టర్మ్స్ ఆఫ్ cot A, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వెరస్ ఇవి చూడ్డానికి కష్టం అనుకోవద్దు, చాలా చాలా ఈజీ. ఆల్రెడీ మనం దీని మీద వీడియో కూడా చేసున్నాం, మీరు చూస్తున్నారు కూడా. చాలా ఈజీ అని చాలామంది కామెంట్ చేయడం కూడా జరిగింది. చాలామంది ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ చెప్పడం జరిగింది చాలా ఇన్నోవేటివ్గా ఉందని. అండ్ సిడి గ్రేడ్ పిల్లలు ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాగా చేయగలుగుతున్నారు ఇది. అండ్ sin A minus B is equal to half, cos A plus B is equal to half, ఇలాంటి ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి. అండ్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్, అదర్స్ మీన్స్ రూట్ ఓవర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి. ఈ ప్రాబ్లమ్స్ 8 ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోండి. ఏదైతే మనకి కష్టంగా అనిపిస్తుందో ఆ ప్రాబ్లం ఎక్కువసేపు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ 4 మార్క్స్లో మనకు కష్టంగా అనిపించేవి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రైగోనోమెట్రీ. దీనికి మనం కేటాయించుకున్న సమయం 45 minutes. వెరాస్ తక్కువే ఇది అనుకుంటే తక్కువేం కాదు. దీంట్లో మీకు ఇప్పుడు నేను అక్కడ ఇచ్చినవన్నీ కూడా మీకు వచ్చిన ప్రాబ్లమ్సే. మనం అన్నీ ఆల్రెడీ గతంలో చెప్పుకున్నవే. ఇవన్నీ కూడా రివిజన్ చేసుకోవడానికి పెద్ద టైం పట్టదు. ఎటొచ్చి మీకు రివిజన్ చేసుకోవడానికి పట్టే టైం ఏంటంటే, ఇక్కడ నేను మెన్షన్ చెయ్యని ప్రాబ్లమ్స్ మీరు రివిజన్ చేసుకోవాలి. రూట్ ఓవర్ 1 - sin A by 1 + sin A, ఇలాంటి ప్రాబ్లమ్స్ రివిజన్ చేసుకోవాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ 26, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి ప్రాబ్లమ్స్. ఇందులో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ A1, A2, A3 అప్ టు AN అనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి nth టర్మ్ ఫార్ములా రాయమంటారు, సమ్ ఆఫ్ n టర్మ్స్ రాయమంటారు, కామన్ డిఫరెన్స్ రాయమంటారు, ఫార్ములా రాయమంటారు. అండ్ రైట్ ది ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ AP అండ్ ఫైండ్ ది సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఆఫ్ an AP. అంటే ఇక్కడ ఫార్ములా రాయమంటారు, అప్పుడప్పుడు ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి లేదా సమ్ ఆఫ్ n టర్మ్స్ అనుకోండి అని దాంతోపాటు కలిపి కూడా చిన్న ప్రాబ్లము జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ 2 కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, డిటర్మైన్ AP హూస్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 and 7th టర్మ్ ఈజ్ 9, అలాంటి ప్రాబ్లమ్స్. ఫ్రమ్ ద ఎండ్ చివరి నుంచి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నది కానీ, డివిజిబుల్ బై మల్టిపుల్స్ ఉంటాయి చూసారా ఆ ప్రాబ్లమ్స్ కానీ, 3 digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 అవి కానీ, అండ్ nth టర్మ్ ఆఫ్ an AP ఈజ్ 3 + 4n అయితే కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్న ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ నేను 6 మెన్షన్ చేశాను. 6 ఆల్మోస్ట్ 4 మార్క్స్లో ఆల్మోస్ట్ కవర్ అయ్యాయండి. ఇవి కాక ఇంకేమైనా ఉంటే వాటిని కూడా కాస్త ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి మనం కేటాయించుకున్న సమయం 60 minutes, 60 నిమిషాలు, అంటే 1 hour. యాక్చువల్గా ఒకటో ప్రాబ్లం కానీ రెండో ప్రాబ్లం కానీ ఇవి మనం చేసేసినవే. 3, 4, 5, 6 మహా అయితే ఒక్కొక్క దానికి 5 minutes కూడా పట్టదు. అంటే ఈ 60 minutesలో 30 minutesలో మీరు చేయొచ్చు, లేదా 45 minutesలో చేయొచ్చు. ఇంకా 15 minutes టైం మిగిలి ఉంటుందన్నమాట. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్కి మనం అలాట్ చేసుకున్న టైం అది. అండ్ క్వశ్చన్ నెంబర్ 27, సర్కిల్స్. ఇక్కడ సర్కిల్స్ మీద ప్రాబ్లమ్స్ ఏంటంటే, థీరమ్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ప్రూవ్ దట్ ద లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇలా మొత్తం ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద మీకు 5 థీరమ్స్ నేను ఇవ్వడం జరిగింది. 4వ థీరం, 3వ థీరం, 4వ థీరం 2 ఇంచుమించు సమానం, ఒకటే. 1, 2 ప్రాబ్లమ్స్ మీకు వచ్చు, 3, 4 ఇంచుమించు ఒకటే, 5వది వేరే ప్రాబ్లం. వేరే ఈ 5 ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం ఇంపార్టెంట్ అండి. వీటిలోంచి ఏదోటి వచ్చే అవకాశం ఉంది. ఇవి కాక మరొకటి ఏం పెద్దగా ఏం లేవు. ఎందుకైనా మంచిది గణిత దీప్తి, APMF గణిత దీప్తి ఒక్కసారి రివైజ్ చేయండి. అలాగే మన గోల్డెన్ 60+ కూడా రివైజ్ చేయండి. దీనికి మనం కేటాయించుకున్న సమయం 45 minutes.
తక్కువ టైం ఏం లేదు, దీనికి కూడా సఫిషియంట్ టైం మనం ఇచ్చుకోగలిగాము. అండ్ క్వశ్చన్ నెంబర్ 28 మీ అందరి ఫేవరెట్ ఇది అండి. సో ప్రాబ్లం ఇస్తారు, పెరాబోలా ఇస్తారు, జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నాకు తెలిసి మీరు ఆ డయాగ్రామ్స్ చూస్తూనే టకటకటక ఆన్సర్లు చెప్పగలుగుతారు. మహా అయితే ఆ 4 ప్రాబ్లమ్స్ 4x1 కానీ 4x2 కానీ 8 మినిట్స్లో మీరు ఫినిష్ చేయగలరు. బట్ 15 మినిట్స్ టైం అలాట్ చేసుకున్నాం అంటే డే 2లో మనం ఆల్ 4 మార్క్స్ కంప్లీట్ చేసుకోగలిగాము. డే 2లో మనం డే 2లో 5 అవర్స్ టైం కేటాయించడం జరిగింది 4 మార్క్స్కి. ఇంకా 3 అవర్స్ రిమైనింగ్ 3 అవర్స్ ఉందండి. ఆ 3 అవర్స్లో 2 మార్క్స్కి 2 అవర్స్ అండ్ 1 మార్క్కి 1 అవర్. 1 మార్క్స్ 1 అవర్లో అవుతాయా? ఎస్, మనం ఒక వీడియో చేసాం. ఏంటి అంటే చాప్టర్ వైజ్ బిట్స్ 100 అవుట్ ఆఫ్ 100 అన్న తమ్మనేలతోటి చాప్టర్ వైజ్ బిట్స్ అని చేసాము. అది గంటలోనే అయిపోయాయి. ప్రతి చాప్టర్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ బిట్స్ వస్తాయో అనేది క్లియర్గా మనం చెప్పడం జరిగింది. మీకు 1 అవర్లో ఆ బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు. వేరేస్ 2 మార్క్స్ కూడా చాలా సులువైనటువంటివి. ఒకసారి మన స్టడీ మెటీరియల్ గణితీప్తి స్టడీ మెటీరియల్ ఒకసారి రివైజ్ చేసుకోండి, చాలా ఈజీగా మీరు రాయగలుగుతారు. అండ్ 2 మార్క్స్కి 4 మార్క్స్కి కూడా ఒక మన వీడియో ఈరోజు రిలీజ్ చేయబోతున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా క్లారిఫై చేసుకోండి. 2 మార్క్స్ 2 అవర్స్లో మాత్రం ఫినిష్ చేయొచ్చు. దీనికి మనం 3 అవర్స్ కేటాయించాం టైం. ఫ్రెండ్స్, ఇది మనం ఒక సిస్టమేటిక్గా వెళ్ళినటువంటి విధానం. ఇందులో మీరు గమనిస్తే అక్కడక్కడ టైం మిగులుతుంది కదా. ఇంకొకటి కూడా గమనించండి, 8 అవర్స్ మాత్రమే కేటాయించాం రోజుకి. రోజుకి 8 అవర్స్ అయినా మనం 12 అవర్స్ కూడా కష్టపడగలం కదా. అంటే ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ కొత్తవి ప్రిపేర్ అవ్వచ్చు, లేదా చేసిన ప్రాబ్లమే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయొచ్చు. సో చాలా ఈజీగా కంఫర్టబుల్గా మీరు 33 ప్రశ్నలకి ప్రిపేర్ అయిపోవాలి. నో డౌట్ అట్ ఆల్. గజిబిజి ఏమీ లేదు. ప్రశాంతంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. పెన్ పేపర్ తీసుకోండి, మీకు నచ్చిన క్వశ్చన్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయితే నేను ఇచ్చినటువంటి అలాట్మెంటే కాదు, మీకు నచ్చిన అలాట్మెంట్ కాస్త టైం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ప్రాబ్లమ్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా? అండ్ చివరిగా కొన్ని టిప్స్ ఏంటంటే, స్టార్ట్ విత్ 8 మార్క్స్. స్టార్ట్ విత్ 8 మార్క్స్ అని ఎందుకు చెప్తున్నాం అంటే 8 × 5 40 మార్క్స్ మనకి మెజారిటీ మార్క్స్ అన్నీ కూడా ఎస్ఏ క్వశ్చన్ నుంచి వస్తుంది. ఈ 8/5 మార్కులు కానీ మనం కరెక్ట్గా స్కోర్ చేయగలిగితే హాఫ్ ఆఫ్ ది పేపర్ మనం పూర్తి చేసేసినట్టే. రెండవది, ఎగ్జామినర్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి చకచక ఎప్పుడైతే 8 మార్క్స్ పడిపోతాయో ఆ తర్వాత నుంచి ఆయన రెడ్ పెన్ పరిగెడుతూనే ఉంటుంది, మార్కులు వరదలా వస్తూనే ఉంటాయి. అందుకనే బాగా వచ్చిన ప్రాబ్లమ్స్ చేద్దాం. బాగా వచ్చినాయి ఏంటి, మనకి 8 మార్క్సే బాగొచ్చు కదా. ఎక్కువ మార్కులు ఉన్నది కూడా 8 మార్క్సే. సీక్వెన్స్లోనే ప్రారంభించాలని రూల్ ఏం లేదు. అర్థమైందా అండి? అలాగే టైం మేనేజ్ చేసుకోండి. 3 అవర్స్ 15 మినిట్స్ రాయాల్సిన నెసిటీ లేదు, మీరు అంతకు ముందే రాసేయగలరు. అండ్ ఇంకా టైం మేనేజ్ చేసుకోవడం అంటే రాసిన తర్వాత మరలా చెక్ చేసుకోవాలి. మనం హౌ టు ప్రజెంట్ మ్యాథ్స్ పేపర్ అని ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది, టైం మిగిలితే ఏ అంశాలు మనం చెక్ చేసుకోవాలి, ఎలా హైలైట్ చేయాలి అనేది. అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అలాగే పేపర్ చాలా నీట్గా ఉంచండి. 33 క్వశ్చన్స్ రాయండి. అండ్ 29A రాస్తే 29B రాయడం మానద్దు, క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా పొరపాటున ఎక్కడైనా మిస్టేక్ ఇచ్చినట్లయితే అటెంప్ట్ చేసిన దానికి ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 33 + 5 38 రాయగలిగితే రాసేయండి 38, లేదా 33 రాసిన తర్వాత మిగతా 5 క్వశ్చన్లు కూడా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అటెంప్ట్ చేయాలి, చేస్తే మీకు మంచిది. ఫ్రెండ్స్, గందరగోళపడద్దు, చాలా బాగా రాస్తారు మీరు, అందులో డౌట్ ఏం లేదు. 33 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులే వస్తాయి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరూ 100కి 100 మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.